ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ధాన్యాలు అనేవి మన జీవితానికి ప్రధానమైన ఆహారంగా మన పూర్వీకులు వాడి తిని చెప్పారు. మనకి అట్లా తెలుసు. కానీ ఆ ధాన్యాలని ముఖ్యంగా తీసుకుంటే అన్నిట్లో కంటే ఎక్కువగా రైస్ని ఎక్కువగా వాడుకుంటున్నాం. ఆ రైస్ని పాలిష్ పట్టి తినటం అనేది ప్రపంచవ్యాప్తంగా అప్పుడు జరుగుతున్నది. ఎందుకంటే ఇతర ధాన్యాలను పాలిష్ పట్టి తిన్నదానికంటే కూడా బియ్యానికి పాలిష్ పట్టినప్పుడు తెల్లగా నాజుగ్గా సన్నగా అయ్యేసరికి అవి ఇచ్చే సుఖం కానీ, ఉడికే విధానం కానీ, అన్నం వండిన తర్వాత ఉండే కంఫర్ట్ కానీ ఇవన్నీ ఇంకొక ధాన్యాలకి దేనికి రావటం లేదు. వైట్ రైస్ ఎక్కువ వాడటం వల్ల అనేక రకాలుగా గుండె జబ్బులు, కొలెస్ట్రాల్ జబ్బులు, అట్లాగే ఒబిసిటీ, అలాగే షుగర్ వ్యాధి, ట్రైగ్లిజరైడ్స్, మరి ఎల్డిఎల్ పెరగటం, ఇట్లాంటి సంబంధమైన సమస్యలు, ఫ్యాటీ లివర్, ఇవన్నీ ఎక్కువ రావటానికి ప్రధాన కారణం వైట్ రైస్. అంచేత ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అందరూ కూడా వైట్ ప్రొడక్షన్ తగ్గించడం అలవాటు చేసుకుంటున్నారు. కాబట్టి వైట్ రైస్ మానేసి ఏదో ఒకటి తినాలని ఆలోచన చేస్తున్నారు. వైట్ రైస్కి బదులుగా మీరు రైస్ తినాలంటే రెడ్ రైస్ దానికి ఆల్టర్నేటివ్గా మీరు వాడుకోవచ్చు. రెడ్ రైస్ని ఎవ్వరు అసలు పాలిష్ పట్టరు. కాబట్టి ఈ ఇతర మిల్లెట్స్ తినడానికి కొంత గట్టిగా ఉంటాయి, మా వల్ల కాదు అనేవారికి తెల్లటి బియ్యం, మొడి బియ్యం, అన్నం అట్లాంటి దాన్ని మానేసి రెడ్ రైస్ ఇప్పుడు మార్కెట్లో బాగా అందుబాటులో వస్తున్నాయి. కాబట్టి దీన్ని తినటం వల్ల ఏ లాభాలు మనకు వచ్చే అవకాశం ఉంటాయి, ఆ రెడ్ రైస్లో పోషకాలు ఏముంటాయి మీకు అవగాహన కలిగిస్తే, చాలామంది ఈ రోజుల్లో చూస్తున్నారు. కాబట్టి దాని ఇంపార్టెన్స్ తెలిస్తే సాధారణంగా రెగ్యులర్గా వాడే బియ్యానికి ప్రత్యామ్నాయంగా అన్నానికి దీన్ని వాడుకుంటే ఫ్యామిలీ అంతటికి చాలా చక్కటి లాభాలు ఉంటాయి. మరి అలాంటి రెడ్ రైస్ 100 గ్రాములు తీసుకుంటే అందులో పోషకాలు చూద్దాం. శక్తి 100 గ్రాముల రెడ్ రైస్లో 356 కిలో క్యాలరీలు. అందులో పిండి పదార్థాలు 75.5 గ్రాములు, మాంసకృతులు 9 గ్రాములు, కొవ్వులు 3.3 గ్రాములు, ఫైబర్ పీచులు 11 గ్రాములు. ఇవి రెడ్ రైస్లో ఉండే ముఖ్యంగా స్థూల పోషకాలు, శక్తి. మరి ఈ రెడ్ రైస్లో ముందుగా మనం చూస్తే అసలు ఫైబర్ 11 గ్రామ్స్ ఉంది. మామూలు రైస్ కంటే 3-4 టైమ్స్ ఎక్కువ. మామూలుగా తెల్లటన్నం తిన్నామనుకోండి 0 ఫైబర్. ఈ రెడ్ రైస్ తిన్నప్పుడు అసలు పాలిష్ పట్టం కాబట్టి దీన్ని అన్నం వండుకు తిన్నప్పుడు ఇందులో ఉండే ఫైబర్ వల్ల గ్లూకోజ్ అబ్జార్ప్షన్ బాగా స్లోగా జరుగుతుంది. మనం తేలికపాటి పనులు చేస్తున్నాం, స్పీడ్ వర్క్స్ చేయట్లేదు. కాబట్టి మనకి గ్లూకోజ్ స్పీడ్గా ఖర్చు అవ్వదు. స్పీడ్గా బ్లడ్లోకి వెళ్ళి స్పీడ్గా ఖర్చు చేయకపోతే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. అందుకని తేలిగ్గా పనులు చేసుకునే వారికి రక్తం లోపలకు చక్కెర మెల్లమెల్లగా వెళ్లే విధంగా ఉండాలి. కాబట్టి ఈ రెడ్ రైస్ తింటే ఈ హై ఫైబర్ వల్ల గ్లూకోజ్ అబ్జార్ప్షన్ స్లోగా జరుగుతుంది. కాబట్టి దీనివల్ల షుగర్ ఉన్నవారు ఎప్పుడన్నా అన్నం తినాలనుకున్నప్పుడు సాధారణంగా ముడి బియ్యం అన్నం కానీ, వైట్ రైస్ కానీ తినటం బదులుగా దాని స్థానంలో రెడ్ రైస్ తింటే అంత స్పీడ్గా షుగర్ లెవెల్స్ పెరగకుండా కాస్త కంట్రోల్ చేయడానికి రెడ్ రైస్ బాగా ఉపయోగపడుతుంది అనేది సైంటిఫిక్గా ఫైబర్ వల్ల జరుగుతున్నదని అర్థమవుతుంది అన్నమాట. ఇంకొక స్పెషల్ రెండవ లాభం ఏముందంటే, ఈ రెడ్ రైస్లో స్పెషల్గా ఇతర రైస్ కంటే కూడా ఫినాల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈ ఫినాల్స్, యాంథోసైనిన్స్ అనేవి 294 మిల్లీగ్రాములు ఉన్నాయన్నమాట. ఇవి చాలా ఎక్కువ మొత్తంలో ఉండటం వల్ల రెడ్ రైస్ అన్నం తిన్న తర్వాత పొట్టా ప్రేగుల్లో కార్బోహైడ్రేట్స్ త్వరగా బ్రేక్ అవ్వకుండా ఈ ఫినాల్స్, యాంథోసైనిన్స్ చేస్తాయట. దానివల్ల ఏమవుతుందంటే చక్కెర త్వరగా రిలీజ్ కాదు. రిలీజ్ అయిన చక్కెర కూడా త్వరగా బ్లడ్లోకి వెళ్ళదు, స్లోగా వెళుతూ ఉంటుంది. అందుకని ఈ రోజుల్లో ఒబిసిటీ ఉన్నవారికి, షుగర్ ఉన్నవారికి, ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ లాంటి ఎక్కువగా ఉన్నవారికి స్పీడ్గా గ్లూకోజ్ బ్లడ్లోకి వెళ్ళటం వల్ల ఇలాంటి సమస్యలు ఎక్కువ పెరుగుతుంటాయి. అందుకని స్లోగా గ్లూకోజ్ వెళ్ళటానికి ఇందులో ఫినాల్స్ మరియు యాంథోసైనిన్స్ ఈ రకంగా బెనిఫిట్ని ఇవ్వటానికి కార్బోహైడ్రేట్ బ్రేక్ డౌన్ని స్లో డౌన్ చేస్తున్నాయి. కాబట్టి మంచి బెనిఫిట్ ఈ రూపంలో వస్తుంది. కాబట్టి రెడ్ రైస్ వాడుకోవటం ఇలాంటి బెనిఫిట్స్ కోసం చాలా మంచిదన్నమాట. ఇక మూడవ అతి ముఖ్యమైన లాభం ఏంటంటే, రెడ్ రైస్లో 9-12 ఆక్టాడెకా డైనోయిక్ యాసిడ్ అనే కెమికల్ కాంపౌండ్ స్పెషల్గా ఉందట.
ఇదేం చేస్తుందంటే కార్టిలేజ్ టిష్యూని డ్యామేజ్ అవ్వకుండా రక్షించడానికి అద్భుతంగా ఉపయోగపడుతున్నది అంటున్నారు. కీళ్ల సందుల్లో కార్టిలేజ్ జిగురును ఉత్పత్తి చేసి ఎముక రాపిడికి గురవకుండా రక్షించేది ఉంటుంది కదా, ఆ కార్టిలేజ్ ఎముకకి మధ్యలో ఈ మోకాళ్లే కాకుండా ఇతర కీళ్ల సందుల్లో ఉండే కార్టిలేజ్ టిష్యూ కూడా డ్యామేజ్ అవ్వకుండా ఉండటానికి ఈ కెమికల్ కాంపౌండ్స్ బాగా ఉపయోగపడుతున్నాయి. చాలామంది ఉంటారు బొక్కల్లో జిగురు ఎరిగిపోకుండా చూడాలండి అని. ఆ జిగురును ఉత్పత్తి చేసే కార్టిలేజ్ రాపిడికి గురవకుండా రక్షించడానికి ఈ రెడ్ రైస్ ఈ రకంగా ఉపయోగపడుతుంది. ఇక 4వ లాభం తీసుకుంటే రెడ్ రైస్లో యాంథోసైనిన్ అనేది ఒక కెమికల్ కాంపౌండ్ స్పెషల్గా ఉండటం వల్లే ఆ బియ్యానికి ఆ రంగు రావటానికి ఇది రీజన్ అంటున్నారు. మామూలు బియ్యానికి ఈ రంగు రాదు కదా, రావటానికి ఇది రీజన్. ఈ యాంథోసైనిన్ అనేది పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్గా, అంటే మన శరీరంలో కణజాలం జబ్బులు బారిన పడకుండా రక్షించడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. మరి రెడ్ రైస్ కొంచెం లావుగా ఉండి ఇట్లా ఉంటుంది కదా, డైజెషన్ స్లోగా అవుతుంది కాబట్టి తక్కువ తిన్నా పొట్ట నిండినట్టు అనిపిస్తుంది, ఎక్కువ అన్నం తిననివ్వదు. వైట్ రైస్ అనుకోండి ఇంకా తినాలనిపిస్తుంది, ఎక్కువ రైస్ తినేటట్టు చేస్తుంది. కానీ రెడ్ రైస్ అట్లా కాదు, స్టమక్ త్వరగా ఫుల్ అయ్యి కొంచెం తిన్నా ఎక్కువగా నిండుగా అనిపించి మనం అన్నం ఎక్కువ తినకుండా చేస్తుంది. కాబట్టి దీనివల్ల మరి ఎప్పుడన్నా వెయిట్ పెరగకుండా ఉండటానికి, అట్లాగే బొజ్జలు రాకుండా ఉండటానికి, ఫ్యాటీ లివర్ బాడీలో ఫ్యాట్ డిపాజిట్స్ పెరగకుండా ఉండటానికి రెడ్ రైస్ ఇట్లా ఉపయోగపడుతుంది. కాబట్టి అలవాటుగా ఉన్న వైట్ రైస్ని, ఇతర వైట్ రైస్ ప్రొడక్ట్స్ని మానేసి రెడ్ రైస్ ప్రొడక్ట్స్ని మనం ఆహారంలో భాగంగా చేర్చుకోగలిగితే మంచిది. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం చివరిగా ఏమిటంటే డయాబెటీస్ ఉన్నవారు, ఒబిసిటీ ఉన్నవారు, ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్ ఇట్లాంటి ఫ్యాటీ లివర్, ఫ్యాటీ డిపాజిట్స్ ఎక్కువగా ఉన్నవారు రెడ్ రైస్ మంచిదని ఇది ఎక్కువగా తినకూడదు. దీన్ని కూడా మనం పనికి తగ్గట్టు తీసుకోవటం మంచిదని మనం గ్రహించుకోవాలి. మనం చేసే పనికి ఎంత కార్బోహైడ్రేట్స్ అవసరమో అంత దీని ద్వారా అందించటం మంచిది తప్ప మరి పుల్కాలు కూరలు తిన్నాక చివర్లో అన్నం కొద్దిగా తినాలంటే మామూలు అన్నం తింటే బదులు ఈ రెడ్ రైస్ లాంటిది వాడుకోవటం మంచిది. అదే సన్నగా ఉన్న వారికి, గర్భిణీలకి, బాలింతలకి, బరువు పెరగాల్సిన పిల్లలకి, హార్డ్ వర్కర్స్కి ఇలాంటి వారు అన్నం ఎక్కువ తినొచ్చు. కాబట్టి ఇలాంటి రెడ్ రైస్ని మనం ఆహారాల్లో భాగంగా చేసుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.